హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది. సో ఇది సెంట్రల్ వేర్ హౌస్ కార్పొరేషన్ నుంచి ఇది పర్మనెంట్ ఉద్యోగాలండి. ఇవి పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. సో వీళ్ళు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. సో జీతం వచ్చేసి 65,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మ్యాక్సిమం మ్యాక్సిమం ఒక 1,40,000 1,80,000 వరకు సంపాదించుకోవచ్చు. అండ్ దీంట్లో మనం చూడాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే అది మన సొంత జిల్లాలోనే పోస్టింగ్ ఉంటుంది. అండ్ మనం సొంత జిల్లాలోనే ఎగ్జామ్ అనేది రాయొచ్చు. సో బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇటువంటి అవకాశం అనేది చాలా ఇయర్స్ తర్వాత రావడం జరిగింది. సో ఇటువంటి ఉద్యోగాలు అనేది ఎవరు మిస్ కాకండి. అండ్ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మీరు కానీ ఎవరైనా ఇన్కేస్ ఎవరు చూస్తున్నా కూడా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇటువంటి మరికొన్ని వీడియోస్ నేను మీకు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో నేను మిమ్మల్ని మీకోసం ఈ వీడియోలో డీటెయిల్ నోటిఫికేషన్ ఎలా అప్లై చేసుకోవచ్చు, మనకి ఎక్కడ వీళ్ళు పోస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. సో మనం ఎక్కడ ఎంత తొందరగా అప్లై చేసుకుంటే మనం ఉన్న చోట్ల ఎక్కడైతే రాసుకోవచ్చు అనేది, ఎంత ఫీజు అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మనం నోటిఫికేషన్లో వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ చూస్తే ఈ నోటిఫికేషన్ అనేది సెంట్రల్ వేర్ హౌస్ కార్పొరేషన్ నుంచి వచ్చింది. సో సెంట్రల్ వేర్ హౌస్ కార్పొరేషన్ అనేది మనకి ఫుడ్ కార్పొరేషన్ సంబంధించిన ఒక వన్ ఆఫ్ ద ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన వన్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ సంబంధించిన సంస్థ. ఇది కూడా గవర్నమెంట్ సంస్థ, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అండి. సో ఇట్లాంటి గవర్నమెంట్ సంస్థలో మనకి జాబ్స్ పెట్టడం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. రేర్ అంటే ఎందుకు అంటున్నానంటే ఆల్మోస్ట్ 3 or 4 years తర్వాత ఇటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో అది కూడా పర్మనెంట్ నోటిఫికేషన్, పర్మనెంట్ జాబ్స్ హైర్ చేయడానికి. సో మనం నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే సో వాళ్ళు మనకి ఒక నెంబర్ ఆఫ్ అంటే పోస్ట్ కోడ్తో నెంబర్ ఆఫ్ పోస్టులు అనేది విడుదల చేయడం జరిగిందండి. సో మెయిన్ మనం మాట్లాడుకోవాల్సిన జాబ్ ఏంటి అంటే మేనేజ్మెంట్ ట్రైనీ అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్. సో ఈ జాబ్ చూసే ఉంటారు మీరు. సో ఈ జాబ్ చూస్తే మేనేజ్మెంట్ ట్రైనీకి వచ్చేసి మనకి 40 పోస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. అండ్ దీని పే స్కేల్ చూసుకుంటే 60,000 స్టార్టింగ్ అండి. అండ్ 18,000 1,80,000 అనేది మ్యాక్సిమం. సో ఇది కూడా 28 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మినిమం, లైక్ మ్యాక్సిమం ఏజ్ అడుగుతున్నారు. అది కూడా ఈ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్. అండ్ ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి కూడా రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూసీ వాళ్ళకి కూడా రిలాక్సేషన్ ఉంటుంది. సో మేనేజ్మెంట్ ట్రైనింగ్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ 19, ఓబీసీ అలా సెక్షన్ లైక్ కేటగిరీ వారీగా కూడా వాళ్ళు విడుదల చేయడం జరిగింది. సో నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చి 40 పోస్ట్ అండి. అండ్ కింద ఇంకోటి టెక్నికల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్లో ఇంకో టెక్నికల్ పోస్ట్ విడుదల చేయడం జరిగింది. అవి కూడా 13 పోస్టులు అనేది విడుదల చేయడం. సేమ్ మనకు అన్నీ కలుపుకొని 88,620 రూపీస్ వస్తుంది. సో అన్ని కన్సల్టేట్ పే చేసుకుంటే ఇది కూడా 28 years. అట్లాగా మీరు చూస్తున్న నోటిఫికేషన్ ఇట్లాగా అకౌంటెంట్, సూపరింటెండెంట్ అండ్ జూనియర్ టెక్నికల్ అండ్ సూపరింటెండెంట్. సో ఇటువంటివి మేము చాలా పోస్టులు అనేది విడుదల చేయడం జరిగింది. బట్ ఇక్కడ మీరు చూసుకుంటున్నారు ఇది పోస్ట్ కోడ్ అంటే సీరియల్ నెంబర్ అనుకోకండి. ఆ పోస్ట్కి వీళ్ళు ఇచ్చిన కోడ్, ఆ కోడ్ ఆధారంగానే మనం అప్లై చేసి మనం ఈ నోటిఫికేషన్లో ఎంత లైక్ వాళ్ళకి ఏ క్వాలిఫికేషన్ ఎలా ఏంటి మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందని మనం పోస్ట్ కోడ్ ద్వారా చూసుకోవచ్చు. అండ్ కింద స్వైప్ చేసి చూసుకుంటే మనం సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కిందకి వెళ్తే ఈ మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ అనేది నేను ఇందాక చెప్పాను పోస్ట్ కోడ్. సో పోస్ట్ కోడ్ 1 2 3 4 మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్, అకౌంటెంట్, ఈ సూపరింటెండెంట్ జనరల్కి వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి ఏంటి అంటే వీళ్ళకి ఆన్లైన్ టెస్ట్ ఒకటి ఉంటుంది, జూనియర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇంటర్వ్యూ ఉండకపోవచ్చు, ఉండవచ్చు, లైక్ నాకు తెలిసి ఉండదు అనుకుంటున్నాను. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఇంకో వాళ్ళు ఇంకో పోస్ట్ కోడ్ 6 7 8 వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. 6 సూపరింటెండెంట్ జనరల్కి వచ్చి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అండ్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. మిగతా వాటికి సేమ్ ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో డీటెయిల్గా నోటిఫికేషన్లు అన్నీ ఉన్నాయండి. అండ్ అన్ని వాళ్ళు అన్ని డీటెయిల్డ్గా ఇచ్చారు. నోటిఫికేషన్ ప్రతిదీ డీటెయిల్గా ఇచ్చారు. అండ్ మీరు ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 10 డేట్స్ ఇచ్చారు. అంటే అసలు నోటిఫికేషన్ అనేది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి చేసుకోవచ్చు అంటే 14th December నుంచి చేసుకోవచ్చు. అండ్ 12th January అనేది లాస్ట్ డేట్. సేమ్ కూడా ఈ మధ్యలోనే మనం పేమెంట్ కూడా చేసేయచ్చు. అండ్ మనకి కాల్ లెటర్ ఎప్పుడైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే అరౌండ్ నాకు తెలిసి 10 days బిఫోర్ ముందు, ఎగ్జామ్ 10 days ముందు వీళ్ళు మనకి నోటిఫికేషన్ అంటే ఎస్ఎంఎస్ ద్వారా కానీ అండ్ వీళ్ళు వెబ్సైట్లో కూడా పెట్టడం జరుగుతుంది. మనకి ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ మనం అప్పుడు కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చేసి అసలు మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఏ గవర్నమెంట్ జాబ్కి అయినా కూడా మినిమం మన సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి మేనేజ్మెంట్ ట్రైనీకి వీళ్ళు మేనేజ్మెంట్ ట్రైనీ జనరల్కి ఏం అడుగుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ ఏది అడగట్లేదు. ఎవరైతే డిగ్రీతో పాటు ఎంబీఏ కానీ
ఎంబీఏ చేసి ఉంటారో, ఎంబీఏలో పర్సనల్ మేనేజ్మెంట్ ఆర్ హ్యూమన్ రిసోర్సెస్లో చేసి ఉంటారో వాళ్ళైతే దీనికి అప్లికబుల్. అండ్ దీంతో పాటు సప్లై చైన్ మేనేజ్మెంట్లో చేసినా కూడా వాళ్ళు అప్లికబుల్. అండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ టెక్నికల్కి వచ్చేసరికి ఎవరైతే అగ్రికల్చర్ విత్ ఎటమాలజీలో అండ్ మైక్రోబయాలజీలో అండ్ బయోకెమిస్ట్రీలో ఎవరైతే చేసి ఉంటారో, ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ బయోకెమిస్ట్రీ అండ్ జువాలజీ ఎవరైతే ఇవన్నీ చేసి ఉంటారో సో వాళ్ళు ఎలిజిబుల్. అకౌంటెంట్ ఎవరైతే బీకామ్ అండ్ బీఏ కామర్స్ చేస్తారో ఆ చార్టెడ్ అకౌంట్ వీళ్ళకి మాత్రం 3 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతాం జరిగింది. సో కిందకు వచ్చేస్తే మనకి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 7-8 పోస్ట్, రెండు ఒకటే ఎక్స్పీరియన్స్, రెండు ఒకటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అడిగారు. ఎవరైతే డిగ్రీ ఇన్ అగ్రికల్చర్లో ఎవరైతే డిగ్రీ చేస్తారో వాటితో పాటు వాళ్ళకి డిగ్రీలో జువాలజీ కానీ కెమిస్ట్రీ కానీ బయోకెమిస్ట్రీ కానీ ఏదైతే వాళ్ళకి వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ కింద ఉందో వాళ్ళు ఎలిజిబుల్. వాళ్ళు కూడా ఎలిజిబుల్ అంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా నీల్. అండ్ దట్ టు ఇంకోటి 6 and 5 జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, 4 and 6 చూసుకుంటే సూపరింటెండెంట్ జనరల్ ఈ రెండు ఒకటే. బట్ వాటికి కూడా డిఫరెంట్ అంటే సేమ్ క్వాలిఫికేషన్ ఏమైతే కావాలో రెండు ఒకటే. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారో వాళ్ళు ఎలిజిబుల్ అండ్ వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగలేదు. అండ్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ జూనియర్స్ అండ్ 5 and 7 చూసుకుంటే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఇది కూడా సేమ్. ఈ అన్నిటి కూడా సేమ్ చెప్పినట్టే. ఎవరైతే అగ్రికల్చర్లో డిగ్రీ అయితే ఎవరైతే చేస్తారో అండ్ వాళ్ళకి జువాలజీ అండ్ కెమిస్ట్రీ అన్నీ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్. అండ్ ఇంకోటి దీంతో పాటు వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్. నేను ఇందాక చెప్పాను కేటగిరీ వైజ్ చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఇచ్చారు, అంటే 28 ఇచ్చారు, ప్లస్ వాళ్ళు 33 దాకా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ కాదు వాళ్ళకి 28 ఇచ్చారు, వాళ్ళు 31 దాకా అప్లై చేసుకోవచ్చు. అండ్ పీడబ్ల్యూసీ క్యాండిడేట్స్ వాళ్ళు ఎవరైతే వాళ్ళు 10 years రిలాక్సేషన్ ఇచ్చారో వాళ్ళు ఆల్మోస్ట్ 38 దాకా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ 5 years ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి ఏజ్ రిలాక్సేషన్. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్. సో మనందరం దీని గురించి బాధపడాలి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ప్యూర్లీ ఆన్లైన్ ఎగ్జామినేషన్. సో మేనేజ్మెంట్ ట్రైనీకి, టెక్నికల్కి అండ్ వాళ్ళకి ఇచ్చే సబ్జెక్ట్స్ చూడండి. సో ప్రొఫెషనల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, డేటా అనాలిసిస్ అండ్ రీజనింగ్ ఉంటుంది. సో అంతా కలిపి 200 questions ఉంటాయి, 200 marks, ఈచ్ క్యారీస్ 1 mark. అండ్ ఇది 2 hours 30 minutes అనేది జరుగుతుంది. సేమ్ అకౌంటెంట్కి అలాగే ఇచ్చారు. అండ్ సూపరింటెండెంట్ జనరల్ కూడా సేమ్ రిలేటెడ్ వేరే సబ్జెక్ట్స్ వాళ్ళ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఇచ్చారు. అండ్ ఇంకోటి దీనికి మనకి నెగిటివ్ మార్కింగ్ అని ఉంటుంది. ఒక క్వశ్చన్ తప్పు పెడితే 0.25, అట్లా 4 questions తప్పు పెడితే 1 mark అనేది పోతుందండి. బెటర్ నా సజెషన్ ఏంటంటే ఆన్సర్ తెలియకపోతే దాన్ని వదిలేసి ఏమైతే తెలుసు అవే పెట్టుకోండి. అండ్ ఇది వచ్చేసి సిలబస్ మేనేజ్మెంట్ ట్రైనింగ్కి, మార్కెటింగ్ మేనేజ్మెంట్కి. సో దాన్ని సిలబస్ ఇక్కడ ఉంటుంది. నేను ఈ నోటిఫికేషన్ని డిస్క్రిప్షన్లో పింక్ చేస్తాను. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ నేను మీకు ఫస్ట్ మన చెప్పేటప్పుడే చెప్పాను, లైక్ మన డిస్ప్లే చూపించినప్పుడు చెప్పాను నేను. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మన ఓన్ స్టేట్స్లోనే ఉంటుంది. సో ఓన్ స్టేట్ అది మన ఓన్ స్టేట్లో రాసుకోవచ్చు. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా నేను క్లారిటీగా కింద మీకు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ కట్ ఆఫ్ వచ్చేసరికి వీళ్ళు మేనేజ్మెంట్ ట్రైనింగ్, టెక్నికల్కి, జనరల్కి, అకౌంటెంట్కి, సూపరింటెండెంట్కి 1:5 రేషియోలో దీనికి ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది, 1:5 రేషియోలు తీస్తారు. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి 1:3 రేషియోలు తీస్తారని చెప్తున్నారు. నేను ఇంటర్వ్యూను డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఢిల్లీలో కండక్ట్ అవుతుంది. ఇవి పోస్ట్ 1, 2, 3, 4, 6కి. అండ్ ఫర్ పోస్ట్ 5, 7, 8 మాత్రం ఇంటర్వ్యూ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ఆన్లైన్ టెస్ట్లో వాళ్ళు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తాం జరుగుతుంది. ఇవన్నీ ఢిల్లీలో కండక్ట్ అవుతాయి. అండ్ వీళ్ళు మనకి ఢిల్లీకి రావడానికి కూడా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా ఇస్తారు. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఇక్కడ అప్లికేషన్ ఫీజు మనకి ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూసీ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు, బట్ ఇంటిమేషన్ ఛార్జెస్ కింద ఒక 500 రూపీస్ తీసుకుంటున్నారు. అండ్ అదర్ క్యాండిడేట్స్ హూ బిలాంగ్స్ టు మన ఎవరైతే అన్రిజర్వ్డ్ ఉన్నారో, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీ ఉన్నారో వాళ్ళకి మాత్రం 850 రూపీస్ అప్లికేషన్ ఫీజు, దాంతోపాటు ఇంటిమేషన్ ఛార్జెస్ కింద 500 రూపీస్, అంతా కలిపి 1350 రూపీస్ అవుతుంది. సో ఎగ్జామినేషన్ ఫీజు ఎక్కువ ఉంది. ఎవరైతే ఈ జాబ్కి నేను ప్రిపేర్ అవుతున్నాను ఎప్పుడో నుంచి, ఇటువంటి జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నాను, నేను బాగా రాయగలను అనుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ దట్టు అప్లై చేసుకున్నాక ప్రిపేర్ అవ్వండి. సో ఫీజు ఎక్కువ ఉంది కాబట్టి నాకు తెలిసి కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది, బట్ గట్టిగా ప్రిపేర్ అవ్వండి. సో మనకి అప్లై చేయాలనేది ఇక్కడ లింక్ ఇచ్చాను, మనకి నొక్తామో క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ మన ఫీజ్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు, అండ్ యూపీఐ బ్యాంకింగ్ ద్వారా IMPS అయినా చేసుకోవచ్చు.
అండ్ వీళ్ళు మనకి ఏదైనా ఏ ఇంటిమేషన్ అయినా కూడా మన మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్కి నోటిఫికేషన్ అనేది ఎస్ఎంఎస్ రూపంలో కానీ ఈమెయిల్ రూపంలో కానీ నోటిఫికేషన్ మనకి ఏదైనా ఇంటిమేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎప్పుడైనా లైక్ కాల్ మనం లైక్ ఎప్పుడైతే మనకు మనకి హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకున్నా కూడా ప్యూర్లీ వీళ్ళు ఇంటిమేషన్ చేస్తారు. అండ్ నేను ఇందాక చెప్పాను ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి చెప్తానని. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు నెల్లూరు, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ వాళ్ళు అక్కడ రాసుకోవచ్చు. ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఉన్నారో తెలంగాణ వాళ్ళు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, సో వాళ్ళు అక్కడ రాసుకోవచ్చు. ఇది వచ్చేసి మనం ఎలా అప్లై చేసుకోవాలో సో క్యాజువల్గా అన్నిటికీ ఉన్నట్టు ఉంటుంది. సో ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ థంబ్ ప్రింట్ వచ్చేసి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కావాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఒకటి ఇవ్వాలి. అండ్ కమింగ్ టు దట్ మనకి ఎక్కడైతే పోస్టింగ్ ఉంటాయని చెప్తున్నాను. మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి చెప్తాను. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఎవరైతే అదోని, అనకాపల్లి, అనంతపూరు, వైజాగ్, చిలకలూరుపేట, దుగ్గిరాల, గుడివాడ, గుంటూరు, కాకినాడ, కైకలూరు, కాకినాడ అండ్ మచిలీపట్నం, నంద్యాల, నందికొట్కూరు, నెల్లూరు, నిడమానూరు, ఒంగోలు, పెద్దకాకాని. సో చాలా పెద్ద లిస్ట్ అయితే ఉందైతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. సో తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, ఆదిలాబాద్, చాలా వరకు నాంపల్లి ఇవన్నీ మనకు తెలిసిన దాంట్లోనే ఇచ్చారు. సో ఈ గాయస్ ఎవరైతే ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు ఉన్నారో ఇటువంటి నోటిఫికేషన్ మిస్ అవ్వకండి. మన సొంత జిల్లాలోనే మనం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది చేసుకోవడానికి ఇది మంచి నోటిఫికేషన్. గాయస్ గట్టిగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇంకా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదుగా, దట్స్ ఆల్. సో ఇటువంటి నోటిఫికేషన్ నేను మరికొన్ని మీ ముందుకు తీసుకురావాలంటే సో నా వీడియోస్కి లైక్ కొట్టండి జస్ట్. అండ్ ఎవరైతే నీడ్లో ఉన్నారో ఆ వీడియోస్ని షేర్ చేయండి. సో ఇటువంటి మరికొన్ని వీడియోస్ పర్మనెంట్ జాబ్స్ యాజ్ వెల్ యాజ్ కాంట్రాక్చువల్ జాబ్స్ ఏ జాబ్ అయినా కూడా మీ ముందు పెట్టడానికి నేను రెడీగా ఉంటాను. నేను మ్యాక్సిమం లైక్ కాంట్రాక్ట్ జాబ్స్ని అవాయిడ్ చేద్దామనే చూస్తున్నాను. ఎవరికైతే కొందరు ఉంటారు ఏ జాబ్ అయినా చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం కాంట్రాక్ట్ జాబ్ తీసుకొస్తాను. ఇంకో పర్మనెంట్ జాబ్స్ ఉన్నాయి, పోస్ట్ చేస్తాను నేను. దీని గురించి మీకు ఎవరికైనా అప్లై చేసుకోవడానికి రాకపోయినా ఎవరైనా తెలియకపోయినా నాకు పింగ్ చేయండి, నాకు కామెంట్ చేయండి, నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను. థ్యాంక్స్ గైస్, ఐఎమ్ సైనింగ్ ఆఫ్.